శాసనసభ్యురాలు ఆర్కే రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ విధిస్తూ చేసిన తీర్మానం చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు. అలా చెప్పిన వారే ఆ తీర్పును పైకోర్టులో సవాల్ కూడా చేశారు. శాసన వ్యవస్థలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని ఒకవైపు చెప్తారు, మరోవైపు హైకోర్టు మధ్యంతర తీర్పుపై స్టే కోరుతూ అప్పీల్ చేస్తారు. రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయమన్నది శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించినట్టుగా చెప్పారు. కానీ ఆ రోజు ప్రతిపక్షం తీవ్రంగా వ్యతిరేకించిన అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ విధిస్తూ తీర్మానం చేసిన తర్వాత దానిపై ప్రతిపక్షం అభ్యంతరం తెలిపింది. అయితే తీర్మానం చేయడం పూర్తయింది కాబట్టి దానిపై చర్చకు అనుమతించబోమన్నారు. అది అయిపోయింది. ఆ అంశంపై మాట్లాడొద్దని ప్రతిపక్షం గొంతు నొక్కారు. శాసనసభ కార్యదర్శి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను స్వీకరిస్తారు. కానీ రోజాను కనీసం అసెంబ్లీ పరిధిలోకి కూడా రానివ్వలేదు. కనీసం మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా మార్షల్స్ను పెట్టి అడ్డుకున్నారు. రోజాపై విధించిన సస్పెన్షన్ తీర్మానం చెల్లదని శాసనసభ కార్యదర్శిని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు ప్రతిని ఆయన స్వీకరించారు. కానీ దానిపై శాసనసభ కార్యదర్శి మాత్రం అప్పీల్కు వెళ్లలేదు. న్యాయశాఖ ముఖ్య కార్యదర్శికి శాసనసభ వ్యవహారాలు నిర్ణయాలతో ఎలాంటి సంబంధం ఉండదు. కానీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయనతో ధర్మాసనం ముందు అప్పీల్ చేయించారు. పొందిన 340(2) కింద రోజాను ఏకంగా ఏడాది పాటు సస్పెండ్ చేసే అధికారం లేదని ప్రతిపక్షం అన్నప్పుడు మాకు రూల్స్ తెలుసన్నారు. కానీ హైకోర్టులో వాదనలు వినిపించే ముందు పొరపాటున 340(2) నిబంధన కింద వచ్చిందని, నిజానికి రాజ్యాంగంలోని 194 నిబంధన కింద సస్పెండ్ చేశామని చెప్పారు. శాసనసభలో నియమ నిబంధనలను ప్రతిపక్ష నేత విడమర్చి వివరంగా చెబుతున్నప్పుడు ఏకంగా రూల్స్ను సస్పెండ్ చేశారు. ఆయా అంశాలపై ప్రతిపక్షం నిరసనలను టెలికాస్ట్ చేయకుండా నియంత్రించారు. కానీ ప్రతిపక్ష సభ్యుల నిరసనల సందర్భంగా శాసనసభ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించారంటూ వారిపై వేటు కూడా వేస్తారు.
సభలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడటానికి మైక్ ఇవ్వరు, కానీ సభలో వాడకూడని భాష మాట్లాడారని నిందిస్తారు. ప్రతిపక్ష సభ్యులు హుందాగా వ్యవహరించాలని అంటారు, కానీ వారిని రాయటానికి వీలైనంత తీవ్రమైన పరుషదాలంతో తిట్టిపోస్తారు. నన్ను నువ్వు అని ఏకవచనంతో సంబోధిస్తున్నారంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి రగడ చేస్తారు. అదే సమయంలో తమ మంత్రులు ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నాయుడిపై వ్యక్తిగత దాడి చేయిస్తారు, నిరాధార ఆరోపణలు గుప్పిస్తారు. సభాపతి మైక్ ఇవ్వనంత వరకు ఏ సభ్యుడు మాట్లాడినా అవి రికార్డులోకి వెళ్ళవు. అయితే రికార్డులోకి వెళ్ళని మాటలకు సంబంధించిన, అందులోనూ ప్రతిపక్ష సభ్యులకు సంబంధించిన ఆడియో సీడీలు మాత్రమే బయటకు లీక్ చేసి మీరు ఇలా అడ్డగోలుగా మాట్లాడారంటూ వాటిపై రాద్ధాంతం మాత్రం చేస్తారు. స్పీకర్ అనుమతితోనే ఆ సీడీలను విడుదల చేశామని ఒకరోజు చెప్తారు. ఆడియో సీడీల బయటకు పొక్కడంపై తాను ఎవరికీ అనుమతి ఇవ్వలేదంటూ స్పీకర్ ఆ మాటలను ఖండించినా దానిపైన అధికార పక్షం మళ్ళీ మాట్లాడదు.